పరీక్షలు రాస్తున్నావు కదా, పరీక్షల ఫీజులు కట్టాలి అంటే వాళ్ళ నాన్నకి ఒక మెయిల్ పెట్టింది వాళ్ళ కాలేజీ నుంచి. ఏమిటి అంటే, మీ పిల్లవాడు గత 2 సంవత్సరాలుగా కాలేజీకి హాజరు కాలేదు అని చెప్పాడు. ఆ తండ్రి కుదేలైపోయాడు. తెలిసినటువంటి ఒక విషయం ఏమిటంటే, 2 సంవత్సరాలు రూమ్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, టయానికి టిఫిన్ తిన్నాడు, భోజనం చేశాడు, మళ్ళీ పడుకున్నాడు. ఏం చేశాడంటే ఆన్లైన్ గేమింగ్స్ లోపల ఆడుకుంటున్నాడు. అంటే 4 గోడల మధ్యలో ఉన్నటువంటి మన కుటుంబం ఏమి చేస్తోంది, మన పిల్లవాడు ఏమి చేస్తున్నాడు, మనకు అమ్మాయి ఏమి చేస్తోంది అని ఆలోచన చేసి పట్టించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయారు. ఇది మన కుటుంబంలో సంభవించినటువంటి వికృతి. ఏ కూతురైతే ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేటువంటి ధైర్యం ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి అమ్మా నాన్నకు ఉందా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలగాలి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మరి మన పిల్లల గురించి తెలిసినప్పుడు ఎవరి మీద పడుతుంది? ఆలోచన చేయాలి. మన కుటుంబం అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉంది. మిత్రులారా, హిందుత్వాన్ని కాపాడేయాలి అంటే, హిందుత్వాన్ని ఆచరించాలి అంటే, మన పిల్లవాడిలో మంచి సంస్కృతి రావాలి అంటే, మంచి ఆలోచన రావాలి అంటే, వీటన్నిటికీ కేంద్రం ఏమిటి? మన యొక్క కుటుంబము. భారత ప్రధాని చట్టం చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలలో మార్పు రాదు. మిత్రులారా, ఆలోచన చేయండి. చట్టం ఎవరు చేయాలి? అమ్మా నాన్న చేయాలి. మిత్రులారా, పిల్లవాడికి బయటికి వెళ్తుంటే ఏ విధంగా వస్తున్నాడు, వెనక్కి తిరిగి తాగి తందలానాడు వస్తున్నాడా అని చెప్పి గమనించాలి. పిల్లవాడి అధికంగా ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే ఏ దొంగతనం చేశాడు అని ఆలోచన చేయగలగాలి. పిల్లవాడు ఇంటికి వచ్చేటువంటి సమయంలో, బయటికి వెళ్తున్నటువంటి సమయంలో ఏ డ్రగ్స్ మాఫియా చేతిలో పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి మనం ఆలోచన చేయాలి. ఒక అమ్మాయి బయటికి పోయిన తర్వాత ఒక బొట్టు పెట్టుకున్న వాడి యొక్క స్నేహమే ఉందా, లేకపోతే బొట్టు లేని వాడి స్నేహం ఏమైనా చేస్తున్నారా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలగాలి. మిత్రులారా, ఈ రోజున హిందూ అమ్మాయిలు ప్రమాదంలో పడిపోతున్నారు. కొన్ని పదాలు వాడదలుచుకోలేదు, వాటి నుంచి కాపాడుకోగలగాలి. మన పిల్లల సేఫ్టీ ఎవరు ఆలోచన చేయాలి? షీ టీమ్స్ ఆలోచన చేయవు. మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఆలోచన చేయరు. మన దేశం యొక్క హోంమంత్రి, ప్రధానమంత్రి ఆలోచన చేయరు. మిత్రులారా, మన ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయినటువంటి తల్లి తండ్రి ఆలోచన చేయగలగాలి. మిత్రులారా, ఈ రోజున దీంతో పాటు అటువంటి కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. ఒక పిల్లవాడికి చిన్న వయసులో ఒక 100 రూపాయలు వచ్చి 8వ తరగతి 6వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో 100 రూపాయలు వచ్చి, నాయనా కూరగాయలు తీసుకుని రాపో అని చెప్పి శిక్షణ ఇస్తున్నామా మనము? వాడు చదువుకుంటున్నాడులే, వాడి స్కూల్ ఉందిలే, వాడికి ట్యూషన్ ఉందిలే, గుడికి పోదాం రారా అంటే, డిస్టర్బ్ చేయండి, ఈరోజు ట్యూషన్కి పోవాలి వాడు, గుడి మళ్ళా అని చెప్పి మనం చెప్తున్నాము. గుడికి వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి, బొట్టు పెట్టుకోవాలి, శుభ్రంగా తల దువ్వుకోవాలి. చింపిరి చుట్టేసుకున్నటువంటి సమాజాన్ని చూస్తున్నాం ఈరోజు పిల్లవాళ్ళని, మగ పిల్లవాళ్ళని చూసిన తర్వాత. సో మరి తల అలవాటు చేస్తున్నాం. ఈ రోజున సూర్యోదయానికన్నా ముందు లేవాల్సినటువంటి వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం కన్నా ముందు లేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నిర్మాణమైంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా సూర్యుడు తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీలో వస్తున్నాడు అంటే వాడు లేచే టయానికి పడమటి దిక్కులో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయగలిగా మన పిల్లవాళ్ళని సరైనటువంటి పద్ధతిలో పెట్టాల్సినటువంటి ధర్మము తల్లిదండ్రుల పైన ఉంది. అది ఆ ధర్మాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మిత్రులారా, హిందూ ధర్మంలో 76 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, అంటరానితనం పాపం అన్నటువంటి విషయాన్ని దృష్టి మన యొక్క భారత రాజ్యాంగంలో రాసినప్పటికీ, మన వేదాలలో చూసినప్పటికీ, అంటరానితనాన్ని మన యొక్క వేదాలలో, మన ఇతిహాసాలలో ఎక్కడ కూడా లేదు. శబరిమాత ఎంగిలి పళ్ళనిస్తే శ్రీరాముడు భుజించాడే, నువ్వు గిరిజనురాలు అని అన్నాడా? నువ్వు ఎంగిలి పదార్థం అన్నాడా? కాదు, ప్రేమతో స్వీకరించాడు శ్రీరామచంద్రుడు. అక్కడ కులం లేని మిత్రులారా, రామాయణంలో కృష్ణుడు కుచేరుడు అటుకులు తీసుకొని వస్తే నువ్వు పేదవాడి అటుకులు నేను తిన్ను అన్నాడా కృష్ణుడు? లేదు, తీసుకొని ఆనందంతో స్వీకరించాడు, పరమాన్నంగా భావించాడు శ్రీకృష్ణుడు. అక్కడ ధనిక పేద అన్నటువంటి భావన లేదే. మరి మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క చరిత్రలో ఎక్కడ కూడా కులము, ధనిక పేద అన్నటువంటిది లేదు. రామాయణంలో లేదు, మన ఇతిహాసాలలో లేదు. మరి ఎందుకు మిత్రులారా మనందరికీ కులము అన్నటువంటిది వచ్చింది? నేను బ్రాహ్మణుడైనప్పటికీ నా మడి, నా ఆచారము, నా యొక్క పూజా పద్ధతి, నేను చేసేటువంటి క్రతువులు, నా యొక్క వ్రతాలు ఎంతవరకు పరిమితం కావాలి అంటే కేవలం నా దేవుడి యొక్క మందిరంలో నా గడప వరకు పరిమితం కావాలి. మిత్రులారా, గడప